ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కుర్చీ మీద కూర్చొని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారును కావాలనే కింద కూర్చోబెట్టిండట. కేవలం నేను ముఖ్యమంత్రిని మాత్రమే, సర్కార్ గల్లా పెట్టే తాళం చేయి బట్టి అన్న దగ్గరనే ఉంటుంది, ఆయన కూర్చోమంటే కూర్చుంటాం లేవుమంటే లేస్తాం అనే తరీకలు చెప్పే సీఎం సారు బట్టి సారును కింద కూర్చుండబెట్టుడు ఏంది అంటారా? ఇనుండ్రి. దొరల పాలనని మొన్నటిదాకా విమర్శించిన వాళ్ళు ఈ నయా దేశ్ముఖ్ పాలనలో వాళ్ళ కాళ్ళ దగ్గర దళితులను బీసీలను కూర్చుండబెట్టి మంత్రులను సాక్షాత్తుగా ఉప ముఖ్యమంత్రులను మంత్రులను వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకుంటున్నటువంటి ఈ నయా దేశ్ముఖ్ పరిపాలన నిర్వాకాన్ని ఎండగట్టాలని చెప్పి మేధావులందరికీ కూడా నేను విజ్ఞప్తి. బట్టి సారుకు లేని బాధ బాల్కసుమన్ సారుకు కూడా బాగానే ఉన్నట్టు అనిపిస్తలేదు. నన్ను దొరబారిసా అన్న మేధావులారా, దేశ్ముఖ్ దగ్గర మా బట్టి అన్న కింద కూర్చున్నాడు, మీరేం మాట్లాడరా అంటున్నాడు. అయినా ఆ గుడిలో కూడా అందరికి సమానంగా కుర్చీలేస్తే అయిపోవు కదా, కొందరికి పెద్ద చేసి కొండా సురేఖ మేడంకు బట్టి సారికే కుర్సగున్న పీటలేస్తే ఏంది, కులాలు లేవు మతాలు లేవని అందరిని సరిసమానంగా చూసే ముఖ్యమంత్రి సారేనా తక్కువ కులము ఎక్కువ కులం అని చూసేది అని సోషల్ మీడియాలో ఒక ట్రోల్ చేస్తలేరు. తెలంగాణ బతుకమ్మ కవితమ్మనేమో ఇట్లా అంటుంది. ఒకవేళ వారికి మీకు సరిసమానంగా ఆసనాలు లేకపోతే మరి కొంచెం లేచి నిలబడి తీసుకోవచ్చు కదా, అందరు కూడా అనుకుంటే చేయొచ్చు, గౌరవం ఇవ్వాలంటే చేయరాదా? యావత్ ఎస్సీ సమాజానికి క్షమాపణ చెప్పాలని కోరుతుంది. కవితక్క కూడా బట్టి సార్ను చూస్తే బాగానే బాధ అనిపిస్తున్నట్టు అనిపిస్తలేదు. ఇక కవితక్కోల నాయన కూడా తెలంగాణ ఉద్యమం టైంలో దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తా లేకపోతే తల నరుక్కుంటా మాట తప్ప అన్నాడు. కానీ దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేయకుండా కేసీఆర్ సారే సీఎం అయ్యిండు. అప్పుడు కూడా అట్లా యేసుడు తప్పు డాడీ అని కూడా వాళ్ళ బాపుతోని కవితక్క కూడా ఇట్లా రేవంత్ రెడ్డిని అన్నట్టు ఎందుకు అనలేదో అంటుర్రు. బతుకమ్మ బట్టి సారు గురించి బాగా మాట్లాడుతుంటే ఇన్న కాంగ్రెస్ లీడర్లు.